శ్లోకము 23 యత్ర కాలే త్వనావృత్తి మావృత్తిం చేవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ అర్జున, యోగులు ఏ సమయంలో ఏ మార్గాల్లో మరణిస్తే తిరిగి జన్మించని మోక్షస్థితిని పొందుతారో, అలాగే ఏ సమయంలో మరణిస్తే మళ్లీ జన్మించాల్సి వస్తుందో ఆ కాల మార్గాల గురించి నీకు వివరిస్తాను, విను. అంటే మరణం కేవలం సంఘటన కాదు, దానికి కూడా ఒక సిద్ధాంతం ఉంది. అది యోగుల ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. శ్లోకము 24 అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని, జ్యోతి పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణ పుణ్యకాలం ఈ దేవతల, శక్తుల ఆధీనంలో ఉన్న మార్గంలో శరీరాన్ని వదిలి వెళ్లే బ్రహ్మజ్ఞానులు తిరిగి జన్మించని ఆ పరబ్రహ్మమునే పొందుతారు. ముఖ్య గమనిక, అంతరార్థం. ఇక్కడ అగ్ని, పగలు, ఉత్తరాయణం అంటే కేవలం భౌతికమైన కాలం అని మాత్రమే అర్థం కాదు. ఆధ్యాత్మికంగా ఇవి జ్ఞానానికి మరియు ప్రకాశానికి సంకేతాలు. అగ్ని జ్యోతి అంటే మనిషిలోని జ్ఞానాగ్ని వెలుగుతున్న స్థితి. పగలు శుక్లపక్షం అంటే చిత్తం నిర్మలంగా, ప్రసన్నంగా ఉన్న స్థితి. ఉత్తరాయణం అంటే బుద్ధి ఉచ్చస్థితిలో పై దిశగా ప్రయాణించడం. క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణ జ్ఞానంతో పరమాత్మపై చిత్తం నిలిపి ప్రాణాలు వదిలేవారు మళ్లీ ఈ లోకంలోకి జన్మించడానికి రారు. వీరు ప్రయాణించే మార్గాన్నే అర్చిరాది మార్గం లేదా దేవయాన మార్గం అని కూడా అంటారు.